వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? ఏమైంది? నా రాజ్యానికి ఏమైంది చెప్పండి. సో సైక్ సిద్ధార్థ మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. నైట్ 11 PM షో. అమ్మ బాబాయ్ అంటే వాడు క్యాన్సిల్ చేస్తారేమో అనుకున్నా. ఇట్లా పెట్టి షో అయితే నడిచింది. అట్లా అనుకున్నాను. సినిమా ఎలా ఉందిరా అంటే మాత్రం ఏమో బ్రో, అంటే లైక్ కొంచెం వంకర ఉంటుంది సినిమా అంతా కూడా. అంటే మనకి స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక సైక్ అని చెప్పేసి, ఎడిటింగ్ కూడా కొంచెం ఏదో మనం మీమ్స్ రీల్స్ చూస్తున్నట్టు జరుగుతూ ఉంటది. ఓకే, ఇది ఒక వైబ్ లో నడుస్తుంది అనుకుంటా ఉంటాం. నాకు ఒక ఫస్ట్ 20 to 30 minutes అసలు ఏం చూస్తున్నారా నేను అని ఫీలింగ్ వస్తూ ఉంటది. మెయిన్ ఎలిమెంట్ సెట్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్షిప్ అంటాడు, ఒక అమ్మాయి ఉంటది, వాటన్నిటిని చూపిస్తా ఉంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఎటేటో వెళ్ళిపోయింది. ఏంట్రా అసలు పాయింట్ ఏంట్రా, దీనికి ఏం చెప్పాలనుకుంటున్నావు అర్థం కాదన్నట్టు. ఎప్పుడైతే ఇంటర్వెల్ ఒక పాయింట్ జరుగుతుంది, అది ఓకే ఇదా మెయిన్, ఓకే ఇది ఒక లవ్ స్టోరీ జరుగుతుంది, లవ్ స్టోరీని వీళ్ళు ఎలా చూపిస్తున్నారు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఏదైతే సిద్ధార్థ క్యారెక్టర్ ఉందో, వీళ్ళ లైఫ్ లో జరిగిన వంకర థింగ్లు అన్ని కూడా అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈమె డార్క్ పాస్ట్ ని ఎలా అమాల్గమేట్ చేసి బాగా చూపించారా లేదని సెకండ్ హాఫ్. నాకు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న ఎలిమెంట్స్ ని బాగా చూపించారు. లైక్ ఆ ఎమోషన్ పండింది, అది ఎక్కడెక్కడ బాగా అనిపించిందో అది మంచిగా అనిపించింది. మెజారిటీ ఒక కామెడీ ఫిల్మ్ లెక్కనే ఉంటా ఉంటది. మెజారిటీ ఆఫ్ ద కామెడీ నాకు వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో పిల్లోడితో ఒకటి ఆటో సీన్ ఉంటది, అది మాత్రం పిక్చర్ లెక్కన మస్తు అనిపించింది. లైక్ అరే ఎందుకున్నారో పిల్లోడు అన్నప్పుడు మస్తు అనిపిస్తుంది. అట్లాంటి సీన్స్ బాగుంటాయి. హీరో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది, లైక్ ఎట్లున్నా కానీ కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం, మస్తు లొల్లిలైనా కానీ మళ్ళీ వచ్చేస్తాం. ఇట్లాంటిది ఒక వైబ్ లో నడుస్తూ ఉంటుంది అనమాట. అదంతా బాగా ఎక్కిందా అంటే మాత్రం ఏమో బ్రో చెప్తున్నా కదా, ఫస్ట్ 30 to 40 minutes అసలు ఏం చూస్తున్నా నేను, ఏదైతుంది ఇది, పాయింట్ ఏంటి అర్థం కాలేదు. అది మెల్లగా సెన్స్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడ వరకు సినిమా బాగానే అనిపించింది. సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ అంటే మాత్రం ఖచ్చితంగా ఎడిటింగ్ అని చెప్తా. అంటే లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తున్నట్టు కానీ సీన్స్ లోనే వెళ్తా ఉంటాడు, ముంగడికి చెప్తా ఉంటాడు, ఇంకా చెప్తా ఉంటాడు. మన ప్రశాంత్ నీల్ టైప్ ఏదో ట్రై చేస్తా ఉంటాడు, అది మంచి అనిపించింది. మైనస్ కూడా అదే చెప్తా అనమాట, అన్ని టెక్స్ట్లు పడతా ఉంటాయి. ఐమ్ సీయింగ్ సంథింగ్ ఒక షార్ట్ ఫిల్మ్ నెస్క్ ఆర్ ఎల్స్ ఒక రీల్స్ మీమ్స్ చూస్తున్నట్టుగా మీమ్స్ పడతా ఉంటాయి లిటరల్ గా. అది కొంచెం టైం పట్టింది నాకైతే మాత్రం. ఏం చూపిస్తున్నారా అని ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అయినోడు, అందులోనూ మోసపోయి లవ్ ఫెయిల్యూర్ అయినోడు, వాని జీవితం ఎట్లుంటది, ఒక సైక్ వేలో చూపిస్తే, సైక్ అనేది కరెక్ట్ పదమో తెలియదు కానీ వాళ్ళు పెట్టుకున్నారు కదా పేరు, అట్లా చూపిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చూపించారు. అండ్ దీంట్లో చాలా డార్క్ ఎలిమెంట్స్ ని అడ్రస్ చేశారు. ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ వాటన్నిటిని బాగానే అడ్రస్ చేశారు. వాటన్నిటికి మంచి వెయిట్ ఇచ్చారు, అది నాకు బాగా నచ్చింది. అక్కడ నుంచి హౌ యూ మూవ్ ఆన్ అనేది బాగా ఇంట్రెస్టింగ్ గా చూపించారు అని ఫీలింగ్ వచ్చింది. మ్యూజిక్ ఇస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టేక్. కొన్ని చాలా బాగా అనిపించినాయి, కొన్ని అసలు ఏం చూపిస్తున్నారా అనే ఫీలింగ్ వచ్చింది. లైక్ చెప్తున్నా కదా, చాలా మిక్స్డ్ బ్యాగ్ ఈ సినిమా నాకైతే మాత్రం. 2 hours ఎక్కడ లాగ్ అనిపించలేదు, ఫటాఫట్ వెళ్ళిపోయింది సినిమా. 50 నిమిషాలు ఎంతో అంతే అయిపోయింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అలా వెళ్ళిపోయింది. వాళ్ళకి సినిమా ఈ మీటర్ లో ఉంటుందని తెలిసిపోయింది కాబట్టి ఎండింగ్ కూడా అలానే పెట్టిన అనిపించింది. బట్ ఓకే, నాకైతే మంచిగా అనిపించింది. ఓవరాల్ గా సినిమా నాకు మిక్స్డ్ బ్యాగ్, చాలా నచ్చని ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా నచ్చిన ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే అనిపించింది. కాకపోతే ఇది ఒక న్యూ ఇయర్ మూవీ, అంటే ఒక న్యూ ఇయర్ రోజే చూడాల్సిన సినిమా, January 1st ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ చాలా బొక్కలు అనిపించినాయి భయ్యా నాకైతే మాత్రం. ఓకే ఏదో కానీ రా బాబు, ఫస్ట్ హాఫ్ దాటుకుంటే సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది నాకైతే మాత్రం. మీరు చూసారా సైక్ సిద్ధార్థ్? చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసా. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, వచ్చేసాం న్యూ ఇయర్ లో. సో లెట్స్ క్రాస్ 100K. బై.